స్వర్ణగౌరీ వ్రతం. అన్యోన్య దాంపత్యానికి స్వర్ణగౌరీ వ్రతం, మహిళలు జరుపుకునే స్వర్ణగౌరీ వ్రతం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరిస్తారు. అన్యోన్య దాంపత్య జీవనానికి ఈ వ్రతం చేస్తారు. స్వర్ణగౌరీ వ్రతం పేరుతో పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే స్వర్ణగౌరీ వ్రతం వెనుక ఒక కథ ఉన్నది. ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవిని గౌరీదేవి అంటారు. పార్వతీదేవి మహిళల సౌభాగ్యాన్ని కాపాడే శక్తిగా, వైవాహిక జీవితం సంతోషంగా ఉండడానికి తన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ మంగళగౌరిగా పూజలు అందుకుంటోంది. ఈ స్వర్ణగౌరీ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథనం. ఈ వ్రతం ఆచరించడం వలన మహిళలు ఐదోతనం కలకాలం నిలుస్తుందని అంటారు. వ్రత కథ ఈ విధంగా ఉన్నది. పూర్వం ఒక రాజు వేటకు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా ఒక నదీ సమీపంలో ఉన్న చిన్న ఆశ్రమం వద్ద కొంతమంది మహిళలు గుమిగూడి ఉండడం చూశాడు. వాళ్ళ వద్దకు వెళ్ళి విషయం ఏమిటని అడిగాడు. వాళ్ళు ఆ రాజుతో, మేము స్వర్ణగౌరీ వ్రతం ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం 100 ఏళ్ళు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్లతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన రాజమందిరానికి వెళ్ళాడు. తన 2 భార్యలకు స్వర్ణగౌరీ వ్రతం గురించి చెబుతాడు. ఆ 2 పెద్ద భార్య వ్రతం గురించి పట్టించుకోలేదు, కొట్టిపడేస్తుంది పట్టించుకోకుండా. ఈ చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతం చేసుకుంటుంది. వ్రతం గురించి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకున్న చిన్న భార్య సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది. వ్రత విధానము ఈ విధంగా ఉంది. ఈ వ్రతం చేసుకునే మహిళలు తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి పూజా వేదికను ఏర్పాటు చేసి పసుపు కుంకుమల పూలతో అలంకరించి తరువాత గౌరీదేవి పటాన్ని లేదా గౌరీదేవి రూపాన్ని తయారు చేసుకుని పూజా వేదిక మీద ప్రతిష్టాపన చేయాలి. నూలు దారంతో తోరాన్ని తయారు చేసి దానికి 13 ముడులు వేసి పసుపు రాసి దాన్ని చేతికి కట్టుకుని గౌరీదేవికి షోడశోపచార పూజ చేయాలి. గౌరీదేవికి 16 రకాల పూలను 16 రకాల పండ్లను సమర్పించాలి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి. తరువాత చేతిలో అక్షింతలు తీసుకుని స్వర్ణగౌరీ వ్రత కథను చెప్పుకుని ఆ అక్షింతలను తలపైన వేసుకోవాలి. పూజా విషయంలో మంగళగౌరీదేవి వ్రత పూజనే స్వర్ణగౌరీ పూజలో కూడా పాటించవచ్చు. ఈ స్వర్ణగౌరీ నోము పెళ్ళైన వారు 16 సంవత్సరాల పాటు చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. స్వర్ణగౌరీదేవి వ్రతము, అన్యోన్య దాంపత్యానికి స్వర్ణగౌరీ వ్రతం, మహిళలు జరుపుకునే స్వర్ణగౌరీ వ్రతం గురించి చాలా చక్కగా వివరంగా ఈ విధంగా తెలియచేశాను. ధన్యవాదములు. స్వస్తి.